మళ్ళీ ఇవాళ హాస్పిటల్కి అయితే వచ్చామండి. ఈసారి పాప కోసం. పాప 2 వీక్స్ నుంచి బాగా డెంటల్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంది. దానివల్ల సివియర్ హెడేక్ కూడా వస్తూ ఉంది. సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాతే మాకు తెలిసింది ఈ సివియర్ హెడేక్ అనేది డెంటల్ ప్రాబ్లం వల్ల వస్తుంది అని. సో ఇది ఒక మెడికల్ హాస్పిటల్. ఇక్కడ ఫస్ట్ డాక్టర్ ఫెలిక్స్ ఎగ్జామిన్ చేసిన తర్వాత డాక్టర్ సచిన్కి రిఫర్ చేశారు. వాళ్ళిద్దరూ చెప్పింది ఏమంటే కింద లాస్ట్ 2 పళ్ళు, పైన లాస్ట్ 2 పళ్ళు పాపకి కరెక్ట్గా పెరగట్లేదు, అలాగే చిగురు దాటి బయటికి రాలేదు అవి బయటికి మామూలుగా మన పళ్ళలాగా. సో వాళ్ళు సర్జరీని సస్పెక్ట్ చేశారు. అక్కడి నుంచి డాక్టర్ వినోద్ అని మనకి సీనియర్ డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్ రాశారు. సో సీనియర్ డాక్టర్ దగ్గర కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రొసీజర్ ఏంటి, దీనివల్ల ఎందుకు ఇలా జరుగుతోంది, తర్వాత పంటి నుంచి మనకి బ్రెయిన్కి వెళ్ళే నరాలు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగట్లేదు, సో మనం బెటర్ వీ కెన్ గో ఫర్ ఏ సర్జరీ అని చెప్పారు. డాక్టర్ గారు చెప్పిన మాటలు ఇప్పుడు మీరు వినండి. ఈ 4 టీత్ ఉన్నాయి కదా, లాస్ట్ 4 టీత్, ఆ లాస్ట్ 4 టీత్ ఈ ముందు టీత్ చూడండి, ఇటువైపు అవి స్ట్రైట్గా వచ్చాయి ఎముకల్లోంచి బయటకి. కానీ ఈ పైన ఒక టూత్, కింద ఒక టూత్, ఇదొక టూత్, ఇవన్నీ స్ట్రైట్గా రాలేదు, క్రాస్కి వస్తుంది. అప్పుడు ఈ టూత్ ఇలా రావడానికి ట్రై చేసినప్పుడు ఈ పక్కన ఉన్న టూత్ పైన ప్రెషర్ పడుతుంది, ఇక్కడ మళ్ళీ ఈ టూత్ కూడా వెళ్ళి ఈ కింద ఉన్న రూట్స్ని ప్రెస్ చేస్తుంది. అప్పుడు అందుకని మెయిన్గా పెయిన్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. పెయిన్ కూడా ఎప్పుడు ఏదో బరువుగా ఇక్కడ ఏదో ఉన్నట్టుగా ఉంటుంది. ఓకేనా, అందుకని ఒకే సర్జికల్ ప్రొసీజర్లో ఈ 4 టీత్ తీసేస్తాం. సరేనా, ఈ పళ్ళు స్ట్రైట్గా రాలేదు కాబట్టి కొంచెం ఇలా కట్ చేయమల్గా కింద లోకల్ అనెస్థీసియాలో చిన్న మత్తులో చేస్తే ఏమవుద్దంటే దానికి పెయిన్ ఎక్కువ వస్తుంది, సర్జరీ అయిన తర్వాత వాపు ఉంటుంది, అవన్నీ ఉంటాయి. మళ్ళీ ఒకే అపాయింట్మెంట్లో అవ్వదు, 2-3 సార్లు రావాల్సి వస్తుంది. అదే కొంచెం చిన్న మత్తి చేస్తే ఏంటంటే ఒకే టైంలో 4 టీత్ ఒకేసారి తీసేయచ్చు. డే కేర్ ప్రొసీజర్ ఒకే రోజులో అంతా అయిపోతుంది. మీకు మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మెడికేషన్ బట్టినే వాడుకుంటే సరిపోతుంది. కొన్ని డౌట్స్ డాక్టర్, ఇప్పుడు మీరు సూచర్స్ వేస్తారా? సూచర్స్ వేస్తా, అవి వాటంతట అవే వెళ్ళిపోతాయి. ఫుడ్ ఎలా తీసుకోవాలి? అన్ని ఫుడ్స్ తినచ్చు, ఏం ప్రాబ్లం. నెక్స్ట్ డే నుంచి అన్ని ఫుడ్స్ తినచ్చు.